ఆసియాలో సరికొత్త భౌగోళిక వ్యూహాత్మక సమీకరణాలకు న్యూఢిల్లీ వేదికైంది. చైనా విస్తరణవాదానికి ఆర్థిక దురహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ప్రధాని సనాయే తకాచి 3 రోజుల పర్యటన కేవలం ఒక దౌత్య పర్యటనే కాదు, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా గుత్తాధిపత్యాన్ని కుక్కటివేలతో పెకిలించే పక్కా వ్యూహం. సెమీకండక్టర్ల నుంచి భారత ఎదుగుదలకు అత్యంత కీలకమైన క్రిటికల్ మినరల్స్ వరకు డ్రాగన్ డామినేషన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ జపాన్ చేతులు కలుపుతున్నాయి. ఇండో పసిఫిక్లో అమెరికా వ్యూహం మారిన వేళ డాలర్పై డిపెండ్ అవ్వకుండా యాక్షన్ మార్చేశాయి. ఇంతకు అమెరికా రక్షణ విధానాల అనిశ్చితి, పశ్చిమాసియా సంక్షోభాల మధ్య న్యూఢిల్లీ, టోక్యోల నెక్స్ట్ యాక్షన్ ఏంటి? చైనా సప్లై చైన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు భారత్ జపాన్ రచించిన వ్యూహాలేంటి? లెట్స్ వాచ్. టార్గెట్ చైనా, భారత్ జపాన్ మధ్య నెక్స్ట్ లెవెల్ కు దోస్తీ. ఇండో పెసిఫిక్ రీజియన్లో గేమ్ మార్చేసిన మిత్ర దేశాలు. చైనా సప్లై చైన్ సామ్రాజ్యాన్ని కూల్చే యాక్షన్ ప్లాన్ ఏంటి? జపాన్ ప్రధాని సనాయే తకైచి ఢిల్లీ ఎంట్రీతో ఆసియా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు దక్షిణ తూర్పు చైనా సముద్రాల్లో డ్రాగన్ నేవీ చేస్తున్న అరాచకాలు, మరోవైపు ఇండియా సరిహద్దుల్లో PLA కవ్వింపు చర్యలు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు ఏకతాటిపైకి వచ్చాయి. 1952లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి దేశాల్లో ఇండియా ఒకటి. నాడు మొదలైన ఆ స్నేహం నేడు చైనా సామ్రాజ్యవాదానికి అడ్డుగోడగా నిలిచే స్థాయికి చేరింది. ఈ బంధానికి పునాది వేసింది జపాన్ దివంగత ప్రధాని షింజో అబే. 2007లో భారత పార్లమెంటులో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఇరు దేశాల మధ్య స్నేహాన్ని బలపరిచింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం విడివిడివి కావు, అవి ఒకే ఉమ్మడి వ్యూహాత్మక క్షేత్రమని అబే ప్రపంచానికి చాటి చెప్పారు. డ్రాగన్ ఆర్థిక సైనిక హింసను ఎదుర్కోవడానికి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ నినాదం ఇక్కడే పుట్టింది. 2000 సంవత్సరంలో కేవలం గ్లోబల్ పార్ట్నర్షిప్ గా ఉన్న బంధం 2014 నాటికి స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ గా రూపాంతరం చెందింది. తాజాగా అది మరింత బలపడింది. प्राइम मिनिस्टर ताकाइची की यात्रा से हम अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप के नए अध्याय की शुरुआत कर रहे हैं. आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. నిజానికి ఇండో పెసిఫిక్ లో చైనాకు చెక్ పెట్టే కీలక క్వాడ్ లో భారత్ జపాన్ది అంతే కీలక పాత్ర. సముద్ర మార్గాలపై డ్రాగన్ కంట్రీ ఏకపక్ష ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం నౌకాయానం సాగాలనేది క్వాడ్ ముఖ్య ఉద్దేశ్యం. చైనా నౌకదళ విస్తరణకు బ్రేకులు వేయడంలో క్వాడ్ కూటమి ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా మారింది. కేవలం మాటలు కాదు, చేతల్లో చైనాకు చుక్కలు చూపిస్తున్నాయి ఇరు దేశాల సైన్యాలు. 2007 నుండి భారత్ జపాన్ దేశాలు ప్రతిష్టాత్మక మలబార్ నౌకాదళ విన్యాసాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాయి. 2015లో రక్షణ సాంకేతిక బదిలీ ఒప్పందం తర్వాత ఈ రక్షణ బంధం తదుపరి స్థాయికి చేరింది. 2024 నవంబర్లో కుదిరిన యూనికార్న్ యాంటెనా మాస్టర్ల సంయుక్త అభివృద్ధి ఒప్పందం రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. శత్రువుల రాడార్లకు దొరకకుండా యుద్ధ నౌకలకు అత్యంత అధునాతన స్టెల్త్ సామర్థ్యాలను ఈ టెక్నాలజీ అందిస్తుంది. ఇది నేరుగా చైనా నౌకల నిఘాపై దెబ్బ కొట్టే అస్త్రంగా నిలుస్తోంది. ఇక ఆర్థిక రంగంలో చైనా గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా భారత్, జపాన్ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం భారత్, జపాన్ రెండింటికి చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కావచ్చు. కానీ అత్యవసర సమయాల్లో చైనా తన సప్లై చైన్ పొలిటికల్ వెపన్ గా వాడుకుంటోంది. దీనికి విరుగుడుగా సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలలో చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి భారత్, జపాన్ రెసిలియంట్ సప్లై చైన్స్ నిర్మిస్తున్నాయి. తమ పెట్టుబడులన్నింటినీ చైనాలోనే పెట్టకూడదు అనే జపాన్ వ్యూహానికి ఇండియా ఇప్పుడు కేర్ఫర్డస్ గా మారింది. ఇక ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం చైనాకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, మారుతున్న అమెరికా రాజకీయాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కూడా. గతంలో అమెరికా అనుసరించిన రక్షణ సుంకాల విధానాలు తాజాగా యుఎస్ ఇండో పెసిఫిక్ కమాండ్ ను మళ్లీ పెసిఫిక్ కమాండ్ గా మారుస్తూ వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా మళ్లీ ఒంటరి విధానం వైపు వెళుతుందా అనే సందేహాలకు కారణమయ్యాయి. అందుకే పాశ్చాత్య దేశాలపై పూర్తిగా ఆధారపడకుండా ఆసియా భద్రతను ఆసియా శక్తులు చూసుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహంతో భారత్, జపాన్ అడుగులేస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇకపై అమెరికా డాలర్తో పని లేకుండా నేరుగా రూపాయి, యెన్లలోనే లావాదేవీలు జరిపేలా ఒక ఆర్థిక ఫ్రేమ్వర్క్ తీసుకురావడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
మరోవైపు భారత మౌలిక సదుపాయాల వెనుక జపాన్ హస్తం ఉంది. సుమారు 2.8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సంస్థ. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా మెట్రో ప్రాజెక్టుల వెనుక 1500 కిలోమీటర్ల ఢిల్లీ ముంబై డెడికేటెడ్ వెస్టర్న్ ఫ్రైట్ కారిడార్ వెనుక, అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వెనుక జపాన్ నిధులు, సాంకేతికత ఉన్నాయి. ఓడిఏ నిధుల్లో 62% కేవలం రవాణా రంగానికి కేటాయించడం విశేషం. ఇక మరో ముఖ్యమైన అంశం, భారత ఈశాన్య రాష్ట్రాలకు జపాన్కు ఆహ్వానం. చైనా బోర్డర్లో ఉండే ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భారత్ ఏ ఇతర విదేశీ శక్తిని అనుమతించదు. కానీ జపాన్కు మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, జపాన్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ విజన్లు ఈశాన్య భారతంలో ఏకమయ్యాయి. 2017లో ఏర్పడిన యాక్ట్ ఈస్ట్ ఫోరం ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియాకు అనుసంధానించే కారిడార్ గా మారుస్తున్నారు. జేఏసీఏ నిధులతో జరుగుతున్న 750 కిలోమీటర్ల నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు చైనా సరిహద్దులో భారత రక్షణ రంగానికి కొండంత అండగా నిలుస్తోంది. కేవలం రోడ్లు రవాణా మాత్రమే కాదు, అస్సాంలోని జగి రోడ్లో ఏర్పాటు కాబోతున్న జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఈశాన్య భారత రూపురేఖల్ని మార్చబోతోంది. దీనికోసం జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీలు ఫుజి ఫిల్మ్, టోక్యో ఎలక్ట్రాన్లు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాగాలాండ్లో మెడికల్ కాలేజ్, మిజోరంలో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, అలాగే అడవుల సంరక్షణ వంటి ప్రాజెక్టులతో జపాన్ ఈశాన్య భారత ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తోంది. ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దురాక్రమణ వ్యూహానికి భారత్ జపాన్ ఇస్తున్న దీటైన సమాధానంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టం కాబోతోంది. జపాన్లో పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గుతున్న కార్మికుల కొరతకు భారత యువ జనాభా సమాధానం కానుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏకంగా 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు, నిపుణులను జపాన్కు పంపడమే లక్ష్యంగా ఇరు దేశాలు పనిచేస్తున్నాయి. సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ జపాన్ సంస్కృతిని, సాంకేతిక ప్రమాణాలను భారతీయులు అందిపుచ్చుకుంటున్నారు. వాణిజ్యపరంగా భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2025-26 నాటికి $27.4 బిలియన్ చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగేలా తాజా పర్యటనలో నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా తకాయిచే భారత పర్యటన 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సు లక్ష్యం కేవలం వ్యాపార ఒప్పందాలే కాదు. ఆసియాలో చైనా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అడ్డుకట్ట వేసే ఒక పటిష్టమైన వ్యూహం. ఒకవైపు జపాన్ ఆర్థిక సాంకేతిక శక్తి, మరోవైపు భారత సైనిక భౌగోళిక వ్యూహాత్మక బలం. ఈ రెండు కలిస్తే చైనా ఆధిపత్యానికి చెక్ పడటం ఖాయమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో జపాన్ ప్రధానిని మోదీ చోటీ బెహెన్ అని సంబోధించడం హైలైట్. మోదీ తనను చిన్న చెల్లెలుగా పిలవడంతో తకాయిచి కూడా మురిసిపోయారు. యువర్ ఎక్సలెన్సీ और मोरी छोटी बहन प्रधानमंत्री ताकाइची जी. Good afternoon and namaskar. First and foremost, I would like to extend my heartfelt gratitude to Prime Minister Modi and the people of India for your warm hospitality on the occasion of my visit to your country. You called me a beautiful younger sister, Prime Minister Modi.